దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, మరి మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి గడిచిన వారము మరి దేవుని వాక్యాన్ని మనము ధ్యానించాము. మరి మన కాన్సెప్ట్ ఏంటంటే మనం విన్న సబ్జెక్ట్ ఏంటంటే చెప్పండి, ఏం విన్నారు చెప్పండి? గడిచిన వారం క్రితం దేని గురించి విన్నాం? సేవకుడిని ఇలా ఎప్పుడైనా అడిగారా అన్నది మన సబ్జెక్ట్. సేవకుడిని ఎప్పుడైనా ఇలా అడిగారా? ఈ వీడియోలో మీరు తెలుసుకోవాల్సిన అతి ప్రాముఖ్యమైనది ఏంటంటే, మీరు ఏ సంఘాలకు వెళ్ళివారైనా ఏ చోటకు వెళ్ళివారైనా కూడా విశ్వాసులుగా సేవకులను అడగవలసినవి బైబిల్లో కొన్ని ఉన్నవి. వాటిని మీరు తెలియపరుస్తున్నప్పుడు మీరు ఏం అడుగుతున్నారు? సేవకుడిని మందిరాలకు వెళ్తున్నప్పుడు సేవకుడిని అడిగేవి కొన్ని ఉన్నవి, సేవకుడు ప్రశ్నించేవి కొన్ని ఉన్నవి. ఇప్పుడు ఏంటయ్యా అంటే, విశ్వాసులు మీరు సేవకులను అడిగి తెలుసుకోవాల్సినవి, చేయాల్సినవి చాలా అద్భుతమైన విషయాలు మన లేఖన భాగాల్లో దేవుడు చక్కగా మన కొరకు రచించి ఉన్నాడు. వాటిని మనం ధ్యానిస్తున్నాం. కాబట్టి మరి పార్ట్ 1 వీడియోలో మరి దేవుడు మరి యాహోను ద్వారా సేవకులతో అక్కడున్న ప్రజలతో మాట్లాడిన మాటలు మనము పోయిన వారం మనము ధ్యానించాం. అక్కడ ఎవరెవరు అడిగారంటే టకటక చెప్పండి. సుంకరులు అడిగారు, ప్రజలు అడిగారు, సైనికులు అడిగారు. మేమేం చేయాలని ఎవరిని అడిగారట? యాహోన్ని అడిగారు. అంటే సేవకుడిని నేటి సంఘములో, నేటి విశ్వాసులు, నేటి సమాజము అడగవలసిన ప్రశ్నలు మీరు అడగాలి. తెలుసుకోవాల్సినవి దేవుడు వారి ద్వారా మీకు బోధపరుస్తాడని మొదటి వాద్యములో వాక్యాన్ని మనము ధ్యానించి ఉన్నాం. అలాగే మరి రెండవ వీడియోలో వాక్యాన్ని మనం ధ్యానించబోతున్నాం. ఈ యొక్క వీడియోలో ధ్యానిస్తున్న మాటలు ఏంటయ్యా అంటే, ఇంకా ఎవరు అడిగారు, ఎందు నిమిత్తం అడిగారు, అడగవలసిన అవసరం ఏంటో అనేసి ఇంకెవరెవరు అడిగారు, మేమేం చేయాలని, నేనేం చేయాలని, అసలు నేనేం చేస్తున్నానని అడిగిన భక్తులు కూడా బైబిల్లో ఉన్నారు. వాళ్ళెవరో మనము ధ్యానం చేసుకున్న కొద్ది నిమిషాలు చూడండి. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథముల నుండి అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 37వ వచనాన్ని మనం చదువుకుందాం. క్రొత్త నిబంధన గ్రంథములో రాయబడిన పుస్తకము అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 37వ వచనాన్ని మనం చదువుకుందాం. పేజీ నెంబర్ 105. వారు ఈ మాట విని హృదయములలో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడగగా. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహాగణుడా, సర్వశక్తిమంతుడా, మీ కొందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. దేవా నా తండ్రి, ఇప్పటి వరకు నాయన నీ కృపతో మమ్మల్ని భద్రపరిచినందుకు మీ కృతజ్ఞత స్తోత్రాలు. మరి నాయన గడిచిన వారములో నాయన నీ అమూల్యమైన మాటలు నా తండ్రి ఇదిగో సుంకరులను జ్ఞాపకం చేశారు, ప్రజలను జ్ఞాపకం చేశారు, సైనికులు మీరు జ్ఞాపకం చేసి వారు అడిగిన మాటలు, సేవకుని అడిగిన విధానాలు మాకు తెలియపరిచారు. మరి రెండవ పాటలో ప్రభా నా తండ్రి మీరే తోడుగా ఉండండి. నీ దాసు నా నోటికి మీరు బోరగా ఉండి మాకు మా అందరికీ ఈ లైవ్ ద్వారా వీక్షించే ప్రతి ఒక్క బిడలకు నా తండ్రి నీ మాటలను వినగల చెవులను, గ్రహించగల మనసులు మా అందరికీ మీరు అనుగ్రహించి మీరే మహిమ పొందుకోమని యేసుక్రీస్తు నామమున పేరట ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడలారా, చదవబడిన వాక్య భాగాన్ని మనము ధ్యానిస్తే కనుక ఇక్కడ చదవబడిన వాక్య భాగాన్ని మనం ధ్యానించినప్పుడు అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 37వ వచనాన్ని ఒకసారి మనము ధ్యానం చేద్దాం. వారు ఈ మాట విని హృదయములలో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడుగగా. చాలు ఈ వాక్య భాగాన్ని మనము శ్రద్ధగా పరిశీలన చేద్దాం. ఈ మాటలో మనం ప్రాముఖ్యంగా అండర్లైన్ చేసుకోవాల్సిన మాట ఏంటయ్యా అంటే, మేమేమి చేతుము. చెప్పండి, మేమేమి చేతుము అని ఎవరిని అడిగారు అన్నది చాలా ప్రాముఖ్య విషయం. ఎందుకంటే చెప్పబడుతున్న యొక్క వాక్యం మీకు అర్థం కావాలంటే చెప్పండి దాన్ని మీరు వినాలి. ఎవరితో మాట్లాడుతున్నారు, ఎవరితో సంభాషణ చేస్తున్నారో మనం తెలుసుకుంటే ఆ వాక్యం మనకు అర్థమైద్దని దేవుడు మాట్లాడుతున్నాడు. కనుక ఈ సమయంలో అంటున్నాడు ఎవరయ్యా అంటే, ఇక్కడ ప్రజలు అడుగుతున్నారు. ఎవరట? ప్రజలు అడుగుతున్నారు. మరి మొన్నటి వారంలో మనము లూకా సువార్త 3వ అధ్యాయం 10వ వచనంలో అక్కడ ప్రజలు అడిగారు, అర్థమవుతుందా? సైనికులు అడిగారు, సుంకర్లు అడిగారు. ఈ యొక్క కొత్త నిబంధన గ్రంథంలోనే మరి యొక్క అపోస్తుల కార్యములు మరి ఇక్కడ చదవబడిన వాక్య భాగం 2వ అధ్యాయం 37వ వచనంలో
ప్రజలు అడుగుతున్నారు, కానీ అక్కడ సందర్భాలు వేరు. అక్కడ ప్రాముఖ్యమైన సబ్జెక్ట్ ఏంటంటే, అక్కడ లోకసువార్త 3:10లో ప్రాముఖ్యమైన సబ్జెక్టు సారాంశం ఏంటంటే, ఆహోను గారు చెప్పింది, ఫలింపని ప్రతి చెట్టును ఏమైబడిన అంటాడు, నరికి పారవేయబడును అన్న కాన్సెప్ట్ మీద చెప్పినప్పుడు, అయ్యా అలా మేము అవ్వకూడదు, మేము ఫలించాలనే ఉద్దేశంతో ఆ ముగ్గురు అడిగిన సందర్భాలు ఆ వీడియోలో మీరు చూడగలుగుతారు. అర్థమవుతుందా? ఈ వీడియోలో మీరు గమనిస్తుంది ఏంటంటే, సందర్భం వేరు, మాట్లాడే పదము ఒకటైనప్పటికీ అక్కడ మేమేం చేయాలని అడిగారు, నేనేం చేయాలని సందర్భాలు ఉన్నప్పటికీ సందర్భాలు వేరు. అర్థమవుతుందా? అక్కడ జరిగే విధానము, మాట్లాడుతున్న విధానాలు వేరు. ఆ వీడియోలో అది చూశారు. ఈ వీడియోలో ఏంటంటే, వీరు ఎందుకు అడిగారు, మేమేం చేయాలని వీళ్ళు ఎందుకు అడిగారు అన్నది మనం తెలుసుకోవాలి. ఈ మాట ఎవరితో మాట్లాడుతున్నారు అన్నది కూడా మనము తెలుసుకునే వారుగా, ఆసక్తి కలిగిన వారుగా మనము ఉండాలి. వీళ్ళు ఎవరయ్యా అంటే ఇశ్రాయేలులు. దేవునికి స్తోత్రం. ప్రజలుగా ఉన్న వారందరూ కూడా ఇక్కడ ఇశ్రాయేలులు అని రాయబడుతుంది. అర్థమవుతుందా? ఇక్కడ 36వ వచనం మీరు చూస్తే, ప్రియులారా, మీరు సిలువ వేసిన ఈ యేసుని దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించాడు. ఇది ఇశ్రాయేలు వంశమంతయు కూడా రూఢిగా తెలుసుకొనవలెను. దేవునికి స్తోత్రం. ఇక్కడ సేవకులైన వారు కొందరు ఉన్నారు. పేరులో ఒక పేరు మనం చూస్తాం. సేవకులు, అపోస్తులుగా పేరు పిలువబడిన వారిలో ఒక పేరు మనకు ప్రత్యేకంగా కనపడుతుంది. అతని పేరు ఎవరయ్యా అంటే, పేరంటూ తెలియని వారు ఎవరు ఉండరు. ఈ పేరు అందరి నోట బాగా తెలిసిన పేరే. ఏ పేరు అది? పేతురు. దేవునికి ఏంటంట? పేతురు గారు. ఈ పేతురు గారి గురించి మనము ఇక్కడ అద్భుతమైన విషయాన్ని చూడాలి. అతడు ఈ మాటలు చెప్తున్నాడు. 22వ వచనంలో ఈ మాటలు ఎవరితో అన్నారో మనకు తెలియాలంటే, 2వ అధ్యాయము 20, ఇశ్రాయేలు వారులారా ఈ మాటలు వినండి. దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుతములను మహత్య కార్యములను సూచక క్రియలను మీ మధ్యను చేయించి ఆయనను తన వలన మెప్పు పొందిన వానిగాను మీకు కనబర్చెను. ఇది మీరు ఎరుగుదురు. చాలు, ఈ మాటను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడు మనము ధ్యానిస్తున్న మాటలు ఎవరయ్యా అంటే ఇశ్రాయేలు జనాంగం. అందుకేమన్నాడు అక్కడ, ఇశ్రాయేలు వారులారా ఈ మాటలను వినండి. దేవుని ఎరిగిన వారులారా ఈ మాటను మీరు వినండి. ఇక్కడ కూడిన మనమందరము కూడా, ఈ లైవ్లో వీక్షించిన మీరందరూ కూడా దేవుని ఎరిగిన వారే. ఒకవేళ ఎరగనప్పుడు కూడా ఈ వర్తమానం ద్వారా మీరు వింటున్నప్పుడు కూడా అది చాలా మంచి విషయమే. కానీ ఈ విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకునేటప్పుడు ఈ విధానంలో ప్రాముఖ్యమైన మాట ఏంటయ్యా అంటే, ఇశ్రాయేలు వారులారా ఈ మాట వినండి. వినమని చెప్పినాక అతను చెప్తున్న మాటలు ఏంటయ్యా అంటే, దేవుడు అంటే నజరేయుడైన యేసుక్రీస్తు మీ మధ్య చేసిన అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, మహాత్య కార్యములను మీరు చూచి ఉన్నారు, విని ఉన్నారు, మీకు బాగుగా తెలుసు అని ప్రశ్నిస్తున్నాడు. ఎవరిని? ఇశ్రాయేలు జనాంగాన్ని. పేతురు గారు, అక్కడున్న అపోస్తులు అందరూ కూడా ప్రశ్నించడం జరిగింది. కానీ ప్రాముఖ్యంగా అపోస్తులు అయిన వారు ఉన్నప్పటికీ పేతురు గారి ప్రస్తావన అన్న పేరుంది కాబట్టి బహుశా అతను ప్రశ్నించాడు అనుకో, తను చెప్పాడు అనుకోవచ్చు మనం. ఎంతవుతుందా? కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ సమయంలో ఇశ్రాయేలు వారులారా మీరు దేవుడు చేసిన కార్యాలు మీకు తెలుసు. గుడ్డి వారికి చూపునిచ్చాడని, చెవిటి వారికి వినికిడినిచ్చాడని, అర్థమవుతుందా? ఊత చేయగలిగిన వారిని బాగు చేశాడని, దేములు పట్టిన వారిని విడిపించాడని, కుంటి వారిని నడిపించాడని, ఇలా ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలు మీ అందరికీ తెలుసు. మీరు చెప్పండి, యేసు ఎలాంటి వాడు అంటే, యేసు ఎలాంటి వాడు? కార్యాలు చేసేవాడు. యేసు ఎలాంటి వాడు? ఆశ్చర్య కార్యాలు చేసేవాడు. ఆయన ఇంకా ఎలాంటి వాడు అంటే, ఒక మాట చెప్పాలంటే, నమ్మకం నీ వలనైతే నమ్ముట వలన సమస్తము సాధ్యమే. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తం సాధ్యమే. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన గురించి ఒక్క మాటను బట్టి మనం చెప్పగలుగుతాం. యేసు ప్రభు గురించి ఒక్క మాటలో తేల్చాలంటే ఈ విషయమే. మీరు విశ్వాసం ఉంచి నమ్మకం ఉంచితే జరగదంటూ ఇంకోటి ఏది కూడా లేదు. అసాధ్యమైనవన్నీ కూడా సుసాధ్యము చేయగలిగిన వాడు యేసుక్రీస్తు. హల్లెలూయా. అందుకని ఇవన్నీ కూడా మీకు తెలుసు. ప్రతి సంఘానికి వెళ్ళేవారు కూడా తెలుసు. అనేకమైన డినామినేషన్ల వెళ్ళే వారి సంఘాలకు కూడా తెలుసు ఆయన ఎలాంటి వాడు, ఆయన పరాక్రమం ఏంటిదో, ఆయన చేసిన సూచక్రియలు ఏంటో, ఆయన చేసిన మహత్య కార్యాలు ఏంటో అన్నీ కూడా అందరికీ తెలుసు. అలాగే తెలిసిన వారికే చెబుతున్నాడు ఈ మాట. అర్థమవుతుందా?
ఆయన చేసిన కార్యాలు మొత్తం మీకు తెలుసు. అలా కొన్ని వివరించుకుంటూ వస్తూ ఎక్కడ ఆగాడు అంటే సిలువ అనే పదము దగ్గర అతడు ఆగాడు. దేవునికి స్తోత్రం. ఎక్కడ ఆగాడు? సిలువ గురించి వారికి ప్రసంగం చేస్తున్నాడు. అసలు ఆయన ఎందుకు సిలువ వేయబడ్డాడు చెప్పండి. ఆయన కార్యాలు మీకు తెలుసు, ఆయన మహత్యాలు మీకు తెలుసు, ఆయన భీకరమైన కార్యాలు మీకు తెలుసు. అంత బాగానే ఉంది, శ్రద్ధగా విన్నారు. కానీ ఆయన ఎందుకు సిలువ వేయబడ్డాడు, ఎవరి కొరకు వేయబడ్డాడు అన్న ప్రాముఖ్యమైన సబ్జెక్టు అక్కడ లూకా సువార్త 3:10 మొదటి వీడియోలో ప్రాముఖ్యమైన సబ్జెక్ట్ ఏమనుకున్నాం? సేవకులు చెప్పేది చెట్టున గొడ్డలి ఉంచబడింది. ఆ గొడ్డలి ఎందుకు ఉంచబడిందంటే ఆ చెట్టును నరికివేయడానికి. ఎందుకు ఆ చెట్టు నరికివేయబడదని సిద్ధంగా ఉందంటే ఫలించట్లేదు, కాయలు కాయట్లేదు, పుష్పమాలు కూడా ఇవ్వలేకపోతుంది కాబట్టి దాన్ని తీసి అగ్నిలో పారవేయాలి అన్న ఒక సబ్జెక్టు మీద యోహాను గారు బోధించారు. ఇక్కడ పేతురు గారు బోధించిన సందేశం ఏంటయ్యా అంటే సిలువను గురించి వారికి ప్రసంగము చేస్తున్నాడు. అర్థమవుతుందా? ఎందుకు ఆయన మరణించాడు, ఎవరిని బట్టి మరణించాడు, దేని కొరకు మరణించాడు అని ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతుంటే అదిగో 36వ వచనం అంటాడు కదా, మీరు సిలువ వేసిన ఈ యేసుని దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించాడు. ఇది ఇశ్రాయేలు వంశమంతయు కూడా రూఢిగా తెలుసుకొనవలెను. రూఢిగా తెలుసుకోవాలి, నిశ్చయముగా తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రతి క్రైస్తవుడికి ఉంది. ఎవరో చెప్పారని నమ్మటం కాదు, లేఖనాలు తీసి పరిశోధన చేయి, లేఖనాలు చేత పట్టుకొని వాక్యములు తిరగవేసి చదువు. అర్థమైంది ఆయన ఎందుకు వచ్చాడు, ఆయన ఎందుకు మరణించాడు అనేసి మనకన్నీ కూడా స్పష్టంగా లేఖన భాగాల్లో దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటారు. దేవునికి స్తోత్రం. కనుక నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడ రాయబడిన మాటలో మీరు సిలువ వేసిన అంటే ఇక్కడ అండర్లైన్ చేయాల్సిన మాట ఏంటంటే సిలువ వేసింది ఎవరు అంటే మీరు అని అండర్లైన్ చేసుకోవాలి. ఏంటంట? ఎవరు సిలువ వేసింది? మీరు, నేను, మనమందరము కలిసి ఆయనని సిలువ వేసాం. ఒక్కడు కూడా వాస్తవం చెప్పాలన్న సందర్భాల్లో ఆయన ద్వారా మేలు పొందినవారు, ఆయన ద్వారా చూపు లేని వారు చూపు పొందినవారు, ఆయన ద్వారా నడకలేని వారు నడవగలిగిన వారు, ఆయన ద్వారా వినికి లేని వారు వింటున్నవారు అందరూ కూడా సిలువ వేసిన రోజున అందరితో ఏకీభవించి సిలువ వేయండి, అతడు ఉండటానికి వీలు లేదు, మాకు ఆ రాజే కావాలి కానీ ఈ యూదుల రాజు మాకు అవసరం లేదు, ఇతను సిలువ వేయండి అని మేలు పొందిన వారు కూడా అన్నారు. అర్థమవుతుందండి? ఎందుకంటే వారి ప్రభుత్వాలకు భయపడ్డారే కానీ వారిని 20 ఏళ్ల నుంచి 30 ఏళ్ల నుంచి లేదా సంవత్సరాల తరబడి వారు వ్యాధులతో బాధలతో ఉంటే ఏ ప్రభుత్వాన్ని పట్టించుకోలేదు, ఏ వైద్యులు కూడా వారికి స్వస్థత నీయలేకపోయారు. కానీ మనిషి మాత్రము దేనికి సపోర్ట్ చేశాడంటే దేవుడు అంత ఆరోగ్యాన్ని ఇచ్చిన దేవుని పక్కన పెట్టేసేసి నలుగురితో అన్నట్లుగా వీరందరూ కూడా ఆయన సిలువ వేయండి అని చెబుతూ ఆ రోజున మరి ఆ రీతిగా సిలువ వేయబడ్డాడు. అర్థమవుతున్న ప్రియులారా? ఇలా రావడం కారణాలు కూడా కొన్ని ఉన్నవి. ఆయన ఎందుకు వచ్చాడని మన కొరకు వచ్చాడు. ఆయన ఆ రీతిగా కలవరిగిరిలో ప్రాణం పెట్టకపోతే ఈరోజు మనకు పాప క్షమాపణ ఉండేదే కాదు. ఈ కొన్ని విషయాలు లేఖనాల్లో మరి రెఫరెన్స్ ఆధారంగా బైబిల్లో చాలా ఉన్నాయి. కానీ ఇప్పుడు ఏంటంటే సిలువ గురించి చెబుతున్నాడు కదా, మీరు అన్న మాటను అండర్లైన్ చేసుకోవాలి. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను చెప్పండి క్రీస్తుగా ఆయన నియమించాడు. ఇది ఇశ్రాయేలు వారంతా కూడా తెలుసుకోవాలి, రూఢిగా నిశ్చయముగా తెలుసుకోవాలి. ఈరోజు ఈ వాక్యాన్ని బట్టి మీతో ఒక మాట్లాడగాలనుకుంటున్నా. ఈరోజు యేసు గురించి నీకు తెలుసు, నీ బిడ్డలకు తెలియదు. అప్పుడు నువ్వేం చేయాలి? రూఢిగా వారికి తెలియపరచాలి. కూర్చోబెట్టుకొని, అయ్యా ఈరోజు మనం తింటున్న ఆహారము, మనం ఆరగిస్తున్న ఆహారము, ఇవన్నీ కూడా పొలము, ఇవన్నీ కూడా ఆయన ఇచ్చినవే కానీ ఇది మన వల్ల కలిగినవి కావు. ఆయన ఎవరు అని అడిగినప్పుడు ఈయనే నజరేయుడైన యేసు అని చెప్పాలి. దేవునికి స్తోత్రం. ఆ రీతిగా బిడ్డలకు మనం చెబితే వారు దేవుని యందు విశ్వాసము ఉంచగలుగుతారు. వారికి అపాయం కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు, లేదా ఉద్యోగుల సమస్యలు వచ్చినప్పుడు, కుటుంబాల సమస్యలు వచ్చినప్పుడు వారు కూడా బాధ్యత కలిగి దేవుని సన్నిధికి వచ్చి ఆయన అడిగే విధానాన్ని నేర్చుకుంటారు. కాబట్టి మనం చెప్పాలి, రూఢిగా నిశ్చయముగా మీ బిడ్డలకు చెప్పాల్సిన సందర్భము ఉందనేసేసి దేవుడు చక్కని విషయాన్ని మనతో జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక ప్రియమైన సహోదరులారా, ఎప్పుడైతే ఈ మాట మరి పేతురు గారు మరి ఇశ్రాయేలు జనాంగముతో అన్నారో అప్పుడు అంటున్న వారి మాట 37వ వచనంలో, వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకున్నారు. చాలు, వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకున్నారు. వారు అంటే ఎవరు? ఇశ్రాయేలీలు. ఇశ్రాయేలు దేవుని ఎరిగిన జనాంగం.
ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ ఎవరితో అన్న పదాన్ని కూడా మీకు జ్ఞాపకం చేశాడు దేవుడు. ఎవరితో? ఇశ్రాయేలు వారులారా ఈ మాట వినండి అన్న సందర్భం కూడా అక్కడ చక్కని మాట ఉంది. ఇందాకే చెప్పే ప్రారంభంలోనే ఎవరితో ఈ మాట మాట్లాడుతున్నారు, ఎందును బట్టి మాట్లాడుతున్నారు మనం తెలుసుకోవాలి బాగా. దేవునికి స్తోత్రం. కనుక నా ప్రియమైన దేవుని పిల్లారా, మరి సమయంలో వారు ఈ మాట విన్నారు. ఏ మాట విన్నారు? సిలువ వేసింది మీరే, సిలువ వేసింది మీరే అన్న మాట వారు చెవిని పడినప్పుడంట వారు నొచ్చుకొని బాధపడుతున్నారట. ఎవరట? వీళ్ళు ఇశ్రాయేలు జనాంగం వారు నొచ్చుకొని హృదయంలో బాధపడుతున్నారు. నిజమే కదా, ఆయన నాకు స్వస్థపరిచాడు, నాకు ఆరోగ్యాన్ని ఇచ్చాడు, కానీ నేను ఆయన సిలువ వేశానా, ఎంత దౌర్భాగ్యుడను, ఎంత దౌర్భాగ్యురాలను అని ఎవరికి వారు హృదయంలో నొచ్చుకొని బాధపడుతూ విలపిస్తున్నారంట. పేతురు గారు చెప్పే ప్రసంగానికి చెప్పండి, విలపిస్తున్నారంట, బాధపడుతున్నారంట, నొచ్చుకుంటున్నారంట. ఏంటా ఈ బాధ, ఏంటా ఈ శ్రమ, నిజంగా ఎందుకు ఇలా చేశాను నేను, అయ్యో మేము పరిశుద్ధుడైన దేవుణ్ణి ఈ రీతిగా మేము సిలువ ఎక్కించామా అని వారి గుండెలు బాదుకొని ఏమండి విలపిస్తూ ఏడుస్తూ అంటున్నారంట. ఏమని తెలుసా? సహోదరులారా మేమేమి చేయాలి? అవును, ఈ రీతిగా నువ్వు వాక్యం చెప్తున్నప్పుడు మాకు ఈ మాటలు అర్థం కానప్పుడు మేము ఏదో అనుకున్నాం, కానీ నీ లేఖనాల ద్వారా మీరు మాట్లాడుతున్న చూసారా మాటలు, నిజమే. ఆయన చంపింది ఎవరో కాదు, మేమే. ప్రక్కనే ఉన్నాం, ప్రోత్సహించాం. మేము దేవుని బిడ్డలుగా నటించి ఏం చేసాం చెప్పండి? నీ బిడ్డలని చెప్పుకుంటూ గోతులు తీసిన రకాలుగా మేము ఉన్నాం. కాబట్టి తప్పు మాదే. పేతురు గారు మీరు చెప్పింది నిజమే, సత్యమే చెప్పారు. మరి ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటావయ్యా? మా పాపములు మేము కడుక్కోవడానికి, మేము చేసిన తప్పును సరిదిద్దుకోవడానికి మాకేమైనా ఒక అవకాశమైనా ఉందా, ఏదైనా ఉందా అని వాళ్ళు అడుగుతున్న ప్రశ్న మీరు అర్థం చేసుకోవాలి. అప్పుడేమన్నాడు తెలుసా పేతురు గారు? వాళ్ళు అడిగారు, ఆ మాట అడగడం చాలా గొప్పదండి. తప్పులు చేయని వారి లోకములు ఎవరు ఉండరు, అర్థమవుతుందా? కానీ తెలుసో తెలియకో తప్పులు చేసినప్పుడు తండ్రి అయిన దేవుని ఎదుట, సేవకుల ఎదుట సంఘములు ఒప్పుకుంటే దానికి ఒక మార్గం ఉంది, అర్థమవుతుందా? వీరు అడిగారు, పశ్చాత్తాపంతో అడుగుతున్నారు. సేవకులారా, సహోదరులారా, మీరు చెప్పినవన్నీ మేము చేసాం, మేమేం చేయాలి అని ఎవరిని అడుగుతున్నారంట? పేతురును కడమ అపోస్తులను అడిగారు. అంటే పేతురు ఒక్కడే లేడు, ఇంకా సేవకులు కూడా అతనితో పాటు ఉన్నారు. కానీ ప్రసంగిస్తున్న వ్యక్తి ఎవరుగాను మనం తెలుసుకోవాలంటే పేతురు గారు ప్రసంగిస్తున్నాడు. అందుకనే పేతురు గారు ఒక ప్రసంగానికి 80,000 మంది రక్షించబడ్డారంట, 3,000 మంది రక్షించబడ్డారు. ఆ సబ్జెక్ట్ ఏంటి చెప్పండి? ఆ అంశము సిలువ ప్రసంగం, సిలువ గురించి, ఆయన ఎందుకు మరణించాడు, ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చి మరి ఆయన మన కొరకు ఎందుకు మరణించబడ్డాడు, దాంట్లో మీరు చేసిన అవధేట్లేంటి, మీరు ప్రోత్సహించిన తప్పులేంటి అని వారిని దేవుడు గద్దించాడు. అందుకే వారు నొచ్చుకొని బాధపడి లోపల కృంగిపోయి, సేవకులారా, సహోదరులారా, మరి మేమేమి చెయ్యాలి అన్నప్పుడు దేవుడు మరి పేతురు ద్వారా మాట్లాడుతున్నది ఏంటి? పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరమును పొందుతారు. దేవునికి స్తోత్రం. అర్థమవుతుంది చెప్తున్న మాటలమ్మా, అర్థమవుతుంది చెప్పే మాటలు ఏంటంట? మారు మనసు పొందాలి. వాళ్ళు అడిగారు, అడగకుండా ఏమైనా సేవకుడు చెప్పాడా? అడగకుండా ఏమైనా సేవకుడు చెప్పాడా? ఇప్పుడు దోషం పోవడానికి అవి చేయండి, ఇవి చేయండి, అవి ఇవి అని మరి బయట వాళ్ళు చెబుతూ ఉంటారు, అర్థమవుతుందా? కానీ ఇక్కడ కూడా అడగింది అమ్మ కూడా అన్నము పెట్టదట, అడగింది అమ్మ కూడా అన్నము పెట్టదు. మరి విశ్వాసులుగా మీరు సేవకులను ఏం అడుగుతున్నారు? మరి సంఘాలకు వెళ్తున్నారు, అనేక స్థలాలకు వెళుతున్నారు, ఎప్పుడు భోగిచ్చ నిమిత్తం అడగటమేనా, సుఖేచ్ఛ నిమిత్తం అడగటమేనా? ఆత్మ సంబంధ విషయాన్ని ఎప్పుడు అడిగే విధానం మీలో ఉందా? ఒకసారి మీరు పరిశీలన చేసుకోవాలి. చాలా ప్రాముఖ్యమైన విషయాలు. ఆనాడు సంఘస్థులు, ప్రజలు అడిగారు, మేమేం చేయాలి అయ్యా అని. ఈనాడు అడిగేవారు లేరు. ఎక్కడ పరిచర్య చెబుతాడో, ఎక్కడ ప్రార్థన చేయమంటాడో, ఎక్కడ ప్రార్థనలో ఉండమంటాడో అని వీటిని అడగరు, అర్థమవుతుందా? ఏం చేస్తారు చెప్పండి? అటు వెళ్ళాలి, ఇటు వెళ్ళాలండి, అర్జెంట్ అండి, ఇదిగోండి, వచ్చేసి ఇచ్చేస్తా అని ఊరక లేనిపోయిన మాటలు చెబుతూ రోజులు గడిపేవారు నేడు దినాల్లో చాలామంది ఉన్నారు. దయచేసి అట్టి వారిగా ఉండటానికి కాదు దేవుడు మనకి రోజు ఇచ్చింది, అలాంటి వారిగా ఉండటానికి కాదు దేవుడు మనకి ఆశనిచ్చింది. అడగండి,
ప్రశ్నించండి, వాక్యంలో ఉన్నది ఏంటో తెలుసుకోండి, గ్రహించండి. పురాతకరమైన మార్గాలను ఏం చేయమన్నాడు దేవుడు? విచారించమన్నాడు. ఏది సత్యమైనదో దానిలోనికే ప్రవేశించమన్నాడు. మరి నేటి దినాల్లో ఒక విశ్వాసులుగా మీరు విచారిస్తున్నారా? ఏ సంఘంలో ఎలాంటి వాక్యం అందుతుంది? స్వచ్ఛమైన వాక్యం అందుతుందా? దివ్య వాక్యం మనకు అందించబడుతుందా? లేదా కల్పనా కథలు అందించబడుతున్నాయని అడిగే బాధ్యత దేవుడు సమాజానికి ఇచ్చాడు. అర్థమవుతుంది. మీరు అడగకపోతే, మీరు అలా చేయకపోతే కొంతమంది సేవకులు, సంఘాలు కూడా ఏమైపోతాయి అంటే పాడైపోతాయి. కాబట్టి ఇక్కడైతే పేతురుని అడుగుతున్నారు, మేము ఏం చేయాలంటే వారు ఏమన్నారు చెప్పండి? ఏం చేయమన్నారు ఇక్కడ? మీరు మారు మనసు పొందండి. తెలుసో తెలియకో చేశారు, యేసుక్రీస్తు సిలువ వేశారు. కానీ మీకు ఒక అవకాశం ఏంటంటే దేవుడు కరుణామయుడు, ఆయన వాత్సల్యమును చూపుతున్నవాడు. అర్థమవుతుంది? ఆయన వాత్సల్యమును చూపే దేవుడు. అందుకే మీరేం చేయాలి? మారు మనసు పొందండి. ఇప్పుడు ఏం మనసు పొందాలి? ఈ రోజుల్లో ప్రియులారా, మారు మనసు కన్నా మాయ మనసులు ఎక్కువైపోయాయి. ప్రతి క్రైస్తవుల్లో కూడా ఇదే నటించే స్వభావము ప్రతి ఒక్క క్రైస్తవుల్లో కావచ్చు, దేవుని ఎరిగి ఎరగనట్టు వారిలో కూడా కావచ్చు, అందరిలో కూడా ఈ స్వభావము ఏలుబడి చేస్తుంది. ఆ మనసుగా దేవుడు పొందమంది మారు మనసు పొందాలి. ఎందుకు మారు మనసు పొందాలి? పాప క్షమాపణ నిమిత్తమై ఏం చేయాలి? యేసుక్రీస్తు నామమున బాప్తిసము పొందాలి. అంటే చేసిన తప్పును సరిదిద్దుకొని ఇప్పుడు అక్రమం చేస్తున్నాడు, ఇది అక్రమం అని తెలుసుకోవాలి, దాని నుంచి మనము పక్కకు రావాలి. ఇది తిరిగిపోతానమని తెలుసు, ఈ పని దేవుడి సిస్టం మంచిది కాదు, నా కుటుంబానికి కూడా ఇది నష్టాన్ని కలగజేసేదనే ఉద్దేశంతో ఆ తప్పు నుంచి, ఆ పాపము నుంచి బయటికి రావాలి. మనసును మార్చుకోవాలి. ఇది కుక్క బ్రతికే కదా, నేను మనిషిగా నాకంటూ వాల్యూ లేకుండా బ్రతుకుతున్నాను అన్న ఒక ఆలోచన నీకు వస్తేనే ఆ పాపం మీద విరక్తి కలిగిద్ది. అంతేకాని నువ్వు ఏ ఆలోచన చేయకుండా జీవితం అంతా కూడా లగ్జరీగా బ్రతికేయాలి, నన్ను ఎవడు అంటాకి వీల్లేదు, నష్టం సరే నేను బ్రతకాలి అనుకుంటే చివరి దినాల స్థితి ఎలా ఉంటుందో తెలుసా? నువ్వు ఊహించిన రీతిగా మరీ దరిద్ర స్థితిలో ఉండిద్ది. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో లోకంలో రాజ్యవస్త్రాలు ధరించిన రాజభారీగా ఉన్న యెజబెల్ సైతమే ఈ దిక్కులేని చావు చచ్చి కుక్క సావు చచ్చింది. అర్థమవుతుందా? ఈ రోజుల్లో మన చావులు ఎలా ఉండాలి? ఎంతో మర్యాదకరంగా ఉండాలి కదా. అలాగ ఉండాలంటే ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి అలా ఉండాలంటే? అడగాలి, సేవకుని అడగాలి, సంఘాన్ని అడగాలి. అయ్యా మేము అలాంటి వారిగా వద్దు, మేము ఘనమైన రీతిగానే ఉండాలి. ఆయన పాత్రలకు ఎంచబడినప్పుడు, పనిముట్లుగా తీర్చబడినప్పుడు ఎంతో శ్రేష్టమైన వారికి మేము జీవించాలే కానీ అలాంటి యెజబెల్ వంటి వారి బతుకులాగా బతకూడదనే విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. అర్థమవుతుందా? కనుక ప్రియులారా, అందుకని మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందండి. ఏ నామమున బాప్తిసం పొందాలి? యేసుక్రీస్తు నామమున మీరు బాప్తిసము పొందండి అని దేవుడు ఎవరికి చెప్పాడు? ఇశ్రాయేలు జనాంగముతో దేవుడు పేతురు ద్వారా దేవుడు వారితో మాట్లాడాడు. ఇప్పుడు అడగందే సేవకుడు వారికి మార్గం చూపేవాడా? చెప్పండి. అడగాలి. ఒక మార్గం మనకు కనబడాలి అంటే బోధించే సేవకుని అడగాలి. అప్పుడు ఏ మార్గంలో వెళ్ళాలి అనేసి తన మాటలు కాదు, తన స్వయాన వచ్చే మాటలు కాదు, లేఖనాల్లో ఉన్న మాటలు అతని నోట దేవుడు మాట్లాడతాడే కానీ స్వయాన ఒకవేళ సొంత కలిపిన మాటలు మాట్లాడినవి మనుషులకి సంతోషకరంగా చేయవచ్చేమో కానీ ఆత్మకు అభివృద్ధి మాత్రము ఇవ్వవు. కాబట్టి కల్పన కథల వైపు కాదు కానీ, లేనిపోయిన మాటల వైపు కాదు కానీ, చెబుతున్న సేవకుడు వాక్యాన్ని అందిస్తున్నప్పుడు ఆ వాక్యము దేవునిదై లేఖనాల్లో ఉన్న మాటలను ప్రజలకు వాటిని విడమర్చి వివరించి చెప్పే రీతిగా ఉంటేనే అవి మీ బ్రతుకులకు ఆశీర్వాదకరంగా ఉంటాయి. కానీ లేనిపోయిన కల్లబులు కబుతులు చెబితే వాటి వల్ల మీ జీవితాల్లో మార్పు రానే రాదు. అలా అవుతుందంటే కొన్ని చోట్ల కారణం ఏంటంటే మీరు అడగకపోవటం వల్లనే. కేవలం మీరు అడగవలసినవి అడగట్లేదు, అడగకూడనివి మాత్రం ఎన్నో అడుగుతున్నారు. కాబట్టి నేటి సంఘాల్లో మీకు ఒక విశ్వాసులుగా దేవుడు ఒక బాధ్యతనిస్తున్నాడు. మీ సంఘ కాపరిని మీరు అడగాలి, మేమేం చేయాలయ్యా, మేము నిజంగా యేసు ప్రభువుని సిలువ వేసాం కదా, మరి మా పాపం మేము ఏ రీతిగా కడుక్కోవాలంటే చెప్పాడు, మీరు మారు మనసు పొంది యేసుక్రీస్తు నామమున బాప్తిసమును పొందండి అని దేవుడు వారితో చెప్పాడు. చెప్పినప్పుడు దేవుడు మరి వారి మొర, వారి సబ్జెక్ట్ వారికి అర్థమయ్యి వారి సిలువ ప్రసంగాన్ని బట్టి ఎంతమంది రక్షించబడ్డారట చెప్పండి? అక్కడ 3,000 మంది రక్షించబడ్డారు. 41వ వచనంలో, కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిసం పొందారు. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది
చేర్చబడ్డారు. ఆ ఒక్క రోజులోనే ఒక్క సబ్జెక్టు 3000 మందిని ఆకర్షించింది. దేవుని వాక్యము ఒకవేళ నీకు గుచ్చుకోవచ్చు, దేవుని వాక్యం నిన్ను లేదా మనసు పూర్తిగా నిన్ను గద్దించవచ్చు, లేదా నువ్వు చేసిన తప్పుని నువ్వు పాపిని గ్రహించేలాగా కూడా దేవుని వాక్యము చేయొచ్చని బైబిల్లో ఆధారమైన రెఫరెన్స్ మనం చూడగలుగుతాం. ఆ మాటను చూసి మరి వాక్యాన్ని మనం ముగించుకుందాం. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం మనం జ్ఞాపకం చేసుకుందాం. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగు విభజించుమటుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలన్నీ శోధించుచున్నది. మరియు ఆయన దృష్టికి కనబడిన స్పష్టం ఏదియు లేదు. మనం ఎవరికి లెక్క అప్పజెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తము మరుగులేక తేటగా ఉన్నది. దేవునికి స్తోత్రం. ఈ మాట మీకు ఎందుకు జ్ఞాపకం చేశానంటే, ఇందాక పేతురు గారు చెబుతున్నప్పుడు అంట వారికి ఏం కలిగిందని హృదయంలో బాధ కలిగి నొచ్చుకున్నారట వాళ్ళు. అంటే అమ్మో ఇలాంటి ఘోరమైన పాపం మనం చేసామని బాధ ఏ రీతిగా వారికి కలిగిందంటే దేవుని వాక్యం వల్లనే కలిగిందే కానీ ఆయన మాట వల్ల మా మాటల వల్ల ఇలాంటి ఆలోచనలు రావు. దేవుని వాక్యమే వాళ్ళని ఏం చేసింది? గద్దించింది. దేవుని వాక్యం వాళ్ళు సరిచేయడానికి ఒక ఆకర్షణకు వారు లోబడినట్లు మనము ఆ అపోస్తల కార్యాలను మనం చూస్తున్నాం. ఇక్కడ చూసారా అద్భుతమైన మాట ఏమన్నాడు? ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటే వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగులను విభజించుతూ మట్టుకు దూరుచు హృదయముల యొక్క తలంపులను ఆలోచనలు కూడా శోధించిద్ది. అంటే ఈ వాక్యం మనం వింటున్నప్పుడు అంట హృదయంలో చేసిన పాపం అయితే ఈ వాక్యం హృదయంలో ఈ పాపం చేసావని గద్దించిద్ది. అదే తలంపులతో చేసావనుకో, ఇదిగో నేను తలంపులు ఎక్కడే ఉన్నాను, దురాలోచన చేశాను, దుష్టాలోచన చేశాను అనేసి ఈ వాక్యం మిమ్మల్ని ఏం చేసిందంటే గద్దించిద్ది. అలాగా హృదయ తలంపులతో, మనసు తలంపులతో, ఉద్దేశ తలంపులతో చేసిన అవిధేయతలన్నీ కూడా ఈ వాక్యము ఎలాంటిది అన్నాము? రెండంచుల ఖడ్గము వంటిది, ఏటి వంటిది అనేసి దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇవేం చేసిద్ది అంటే ప్రాణ ఆత్మ సంబంధించిన ప్రాణ ఆత్మ క్రియలను మూలుగులను విభజించినట్టు మటుకు దూరుచు హృదయం యొక్క తలంపులకు ఆలోచనలన్నీ కూడా శోధించుచున్నది అనేసి దేవుడు మాట్లాడుతున్నాడు. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అట్లయితే అదే మారు మనసుకు మూల పునాది. దేవునికి స్తోత్రం. దానివల్ల దేవుడు నీకు ఆయన నామములో బాప్తిస్మిస్తే నువ్వు చేసిన పాపములన్నీ కూడా దేవుడు క్షమించి సమస్త దుర్నీతి నుంచి నేను విడిపించి నిన్ను దేవుడు పరిశుద్ధుడిగా చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం. కనుక నా ప్రియమైన సహోదరులారా, మరి దేవుడు మనల్ని ప్రేమించి చెప్తున్న మాటలు అడగండి. రక్షణ నిమిత్తం వీళ్ళు అడిగారు. ఎందు నిమిత్తం అడిగారు? రక్షణ నిమిత్తం. మరి ఇంత మేము పాపులుగా చేసాం కదా, మేమేం చేయాలంటే వారితో చెప్పాడు మీరు రక్షణ పొందండి అని. కాబట్టి రెండవ పాటలో మీరు తెలుస్తున్నది ఏంటో చెప్పండి. వారు దేని కొరకు అడిగారు? రక్షణ కొరకు అడిగారు. దేని కొరకు అడిగారమ్మా? రక్షణ కొరకు, పాప క్షమాపణ నిమిత్తము, మారు మనసు కొరకు మేమేమి చేయాలి అంటే బాప్తిస్మం పొందండి. ఇప్పుడైనా మించిపోయింది లేదు. ఓ యవనస్తుడా, ఓ యవనశ్రీ, నువ్వు ఏ స్థలాల్లో ఉన్నప్పటికి కూడా తెలుసో తెలియకో నోటి ద్వారా, తలంపుల ద్వారా, ఊహల ద్వారా, ఉద్దేశాల ద్వారా, నడవడిక ద్వారా ఎన్నో లోపములు చేసి ఉన్న వారివే మనం అందరం కూడా. నేను చేయలేదంటానికి వీలు లేదు. ఒకవేళ నేను చేయలేదంటే ఒక చోట స్థిరంగా కూర్చొని ఆలోచన చేయి. దినచర్యను, ఈ యొక్క దినములు నువ్వు ఎన్ని లోపాలు చేసావో, ఏ రీతిగా అబద్ధములు మాట్లాడావో, నీ బ్రతుకు తెరువు కోసం ఎంతమందిని కూల్చావో ఒక్కసారి నువ్వు ఆలోచన చేస్తే అన్ని కూడా నేరస్థాపన మనలో కనపడతా ఉండిద్ది. మనలో ఉన్న పాపం మనల్ని శోధిస్తూ ఉండిద్ది. కాబట్టి అర్థం చేసుకొని మించిపోయింది ఏది లేదు. వాటన్నిటిని విడిచిపెట్టి యేసయ్య దగ్గరకు వచ్చి నీ పాపములు ఒప్పుకొని మారు మనసు నిమిత్తమై బాప్తిస్మం పొందితే దేవుడు పరిశుద్ధాత్మ అనే వరమును మీ అందరికీ అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు పరిశుద్ధాత్మ అనే వరాన్ని అందరూ పొందుకుంటారు చెప్పండి? ఎంతమంది పొందుకుంటారు చెప్పండి? సన్నిధికి వచ్చిన వాళ్ళందరూ పొందుకుంటారా? అడిగే వాళ్ళు మాత్రమే పొందుకోవాలని కూడా చెప్పాలి. ఎందుకంటే అడగకుండా నార్మల్ కూర్చొనేసేసి నా దారి అయిపోయిందిలే, ఏదో రావాలి కదా అని సన్నిధికి నా జనులు రాదగిన విధంగా వస్తున్నారు కూర్చున్నట్టుగా కాదట. అడగాలి. వీళ్ళు అడిగారు కాబట్టి, రక్షణ పొందారు కాబట్టి వీరి మీదకి ఏమొచ్చింది? పరిశుద్ధాత్మ వరము వచ్చింది. క్రైస్తవులందరి మీదకి పరిశుద్ధాత్మ వరము వచ్చింది అన్నది తప్పు. అర్థమవుతుందా? అడిగి బాప్తిస్మం పొంది మారు మనసులు పొంది జీవితాలు మార్చుకున్న వారి మీదకే పరిశుద్ధాత్మ వచ్చిందే కానీ అందరి మీదకి రాదు.
చాలామంది ఏయో చెబుతూ ఉంటారు. వాక్యం చెబుతుంది ఇక్కడ ఎవరి మీదకి పరిశుద్ధాత్మ వరం వచ్చిందంటే నమ్మి బాప్తిసం పొంది రక్షణ మారు మనసు పొందినప్పుడు వారి మీదకి పరిశుద్ధాత్మ వరం వచ్చిందని మరి ఇక్కడ పేతురు గారు చక్కగా లేఖనాల ద్వారా దేవుడు మాట్లాడాడు. కనుక మరి సమయంలో మనము కూడా పరిశుద్ధాత్మ వరాన్ని పొందుకోవాలంటే నీ పాపాన్ని విడిచిపెట్టు, నువ్వు చేస్తున్న వ్యసనాలు విడిచిపెట్టు, నీ తలంపులతో, ఊహలతో, ఉద్దేశాలతో, నడవడితో చేసిన తప్పులన్నింటిని కూడా విడిచిపెట్టి యేసయ్య దగ్గరకు రా. వచ్చి వారు అడిగారు, నేనేం చేయాలయ్యా, నిలబడలేకపోతున్నాను, అది ఆయనతో చెప్పు, ఆయనే చెబుతాడు. నా వల్ల కావట్లేదంటున్నావా, అది ఆయనతో చెప్పు. మనుషులతో చెప్పి నీకు నీవే ప్రశ్న వేసుకొని నీకు నీవే ఆన్సరించుకుంటూ రోజులు గడుపుతావు ఎందుకు? ఆలోచించి అడుగు, అయ్యా నేను నిలబడలేకపోతున్నా, మరి నేను చేయమంటావంటే మాట్లాడతాడు. ఆయన చెప్పింది ఎందుకు నువ్వు చేయి. ఇప్పుడు వీళ్ళు చెప్పారు, చేశారు. ఇప్పుడు అడిగారు కదా, ప్రజలు ఏమని అడిగారు, మేమేం చేయాలంటే బాప్తిసం పొందమన్నాడు. పొందారు. పొందితే వారికి ఏం వచ్చింది? పాప క్షమాపణ వచ్చింది. నెక్స్ట్ ఏంటంటే పరిశుద్ధాత్మ వరాన్ని కూడా పొందుకున్నారు. క్రమాల్లో నియమాల్లో వాళ్ళు ఎనీ టైము పాల్గొన్నారు. నువ్వు కూడా నీ వల్ల కాకపోతే నా వల్ల కాదు, నిలబడలేను, చేయలేను అని నీకు నువ్వు ప్రశ్నించుకొని ఉంటాం కాదు. వచ్చి యేసయ్యని అడుగు, ఆయన చెబుతాడు, దాన్ని బట్టి నువ్వు చేసుకో. అప్పుడు దేవుడు నీకే మాట్లాడతాడు, దాన్ని బట్టి నువ్వు అర్థం చేసుకోగలుగుతావు, ముందు కొనసాగలుగుతావు. అంతేగాని రోజులు గడపడానికి ఇవి మంచి రోజులు కావు. జనములు చెడ్డవి కనుక సమయమును పోనివ్వక సద్వినియోగం చేసుకోమని ప్రభు చెప్తున్నాడు. కనుక ప్రియమైన సహోదరులారా, మరి ఈ యొక్క వీడియోలో 2వ పార్ట్లో మీరు తెలుసుకున్నది ఏంటయ్యా అంటే చెప్పండి. వారు దేని కొరకు అడిగారంట? మేమేం చేయాలంటే, మీరేం చేయాలంటే మీరు చేసిన పాపం నిమిత్తము మారు మనసు పొందండి, బాప్తిసం మీరు తీసుకోమని దేవుడు చెప్పాడు. మరి ప్రభు చిత్తములో మరొక వీడియోలో మనం కలుసుకొని ఇంకా ఎవరు అడిగారు, ఎందు నిమిత్తం అడిగారు అనేసి మరి 3వ పార్ట్లో మనము చూద్దాము. మరి ఈ కొద్ది మాటలు దేవుడు వెనుకలో దీవించి మిమ్మల్ని అందరిని కూడా ఆశీర్వదించునుగాక. ఆమేన్. చూడండి, మరి దేవుడు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నా. మొదటి వారంలో మనం ధ్యానించినప్పుడు మరి పార్ట్ 1 వీడియోలో ఏం ధ్యానించామంట? ఎవరెవరు అడిగారు చెప్పండి, వాక్యం ముగించుకుందాం. సైనికులు అడిగారు, ప్రజలు అడిగారు, సుంకరులు అడిగారు. వారు అడిగినది ఏంటి? మేమేమి చేయాలంటే వారికి చెప్పవలసిన విధులన్నీ కూడా లోకాసువార్త 3:10 మనం చూస్తున్నాం. మరి ఈరోజు మరి సెకండ్ పార్ట్లో మీరు చూస్తున్నది ఏంటయ్యా అంటే ఏం చూశారు? ఎవరి గురించి విన్నారు? ఇశ్రాయేలు ప్రజల గురించి. వారు అడిగిన ప్రశ్న ఏంటి? మేమేమి చేయాలి. పేతురు గారు చెప్పిన ముఖ్యమైన అంశం ఏంటి చెప్పండి? సిలువ గురించి చెప్పాడు. ఆయన ఎందుకు సిలువ వేయబడ్డాడు, సిలువ వేయబడగల కారణము మన అందరి పాపములు బట్టి ఆయన అంటాడు. నిజంగా యెషయా గ్రంథం, ఆయన నిశ్చయముగా మన పాపములను మన వ్యసనములను భరించెను అనేసి. అందుకని స్వరూపమైన అతనికి సొగసైనను లేదు అంటే ఏంటి? ఆ మాటలని మీరు చూస్తే ఆయన మనల్ని బట్టే అతడు హింసించబడ్డాడు, మనల్ని బట్టే సిలువ వేయబడ్డాడు అన్న మాటలు చెబితే వారు గుండెలు బాదుకొని వారు ఏడ్చి విలపించి మేమేం చేయాలో చెప్పయ్యా, మేము ఆ తప్పును ఒప్పుకుంటామంటే మీరు ఏం చేయాలంటే మీరు ఇప్పుడే మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసము పొందండి. అప్పుడు ఆ పాపుల్లో చేరబడిన వారిలో వ్యభిచారులు లేరంటారా చెప్పండి? దొంగలు లేరంటారా? ఆబద్ధికులు లేరంటారా? మోసగాళ్ళు లేరంటారా? ఆ 3000 మందిలో ఎన్నో రకరకాల వాటికి వ్యసనాలకి బానిసలైన వారు ఎంతోమంది ఉన్నారు. వారి జీవితాలను దేవుడు మార్పును కలగజేసినప్పుడు నువ్వు ఆయన వద్దకు వచ్చి మొరపెడితే నీ జీవితాల్లో కూడా ఆయన కార్యమును చేయబోతాడని విశ్వాసంతో ఈ వాక్యాన్ని మీరు అంగీకరించండి. వారు అంగీకరించారు కాబట్టి వారి బ్రతుకుల్లో మార్పు మొదలైంది. ఈరోజు వాక్యం నీవు కూడా ఈ వాక్యాన్ని పరిపూర్ణంగా అంగీకరించి ఇవి కేవలము దేవుని మాటలని భావించి విన్నావు కదా, కల్పితమైన మాటలు కావు, కేవలం వాక్యంలో ఉన్న మాటలే దేవుడు మీతో మాట్లాడాడు. ఇవి అర్థం చేసుకుని వాక్యానుసారంగా బ్రతకాలని ఒక సేవకుడిగా నేను మిమ్మల్ని బ్రతిమాడుకొనుచున్నాను. అర్థం చేసుకొని మరి నెక్స్ట్ వీడియోలో మనం కలుసుకుందాం. ఈ క్లొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, మహాగణుడా, సర్వశక్తిమంతుడా, మీ కొందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు ఆస్తును నిలబెట్టుకొని అయ్యా అల్పుడు నా ద్వారా కొన్ని మాటలు మీరు తెలియపరిచారయ్యా. దేవా నా తన్ని మరి మొదటి వీడియోలో ప్రభా దేవ సుంకర్లు అడిగారని, ప్రజలు అడిగారు, సైనికులు అడిగారని జ్ఞాపకం చేశారు. మరి ఈ రోజున ఆయన ఇశ్రాయేలు వంశపు వారు అడిగారయ్యా. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా మేమేం చేయాలి సేవకుడా అని అడుగుతున్నప్పుడు ప్రభా ఇదిగో మీరు ఎందుకు ఏం చేయాలి అడిగారంటే
అయ్యా నువ్వు పడిన సిలువ శ్రమను జ్ఞాపకం చేసినప్పుడు నాయన, సేవకుడు సిలువ వార్తను వారికి తెలియపరిచినప్పుడు ప్రభువా, వారు ఎంతో నొచ్చుకొని హృదయంలో బాధపడి అడుగుతున్నారు, అయ్యా పేతురు గారు, కడమ అపోస్తులారా, సహోదరులారా, మేమేం చేయాలంటే సేవకుడు ద్వారా నీవే మాట్లాడావు ప్రభువా. పాప క్షమాపణ నిమిత్తం మారు మనసు పొంది బాప్తిసం పొందమన్నావు ప్రభువా. వారు అలా చేర్చబడ్డారు కాబట్టి 3000 మంది లెక్కలో చేర్చబడ్డారని ప్రభువా అయ్యా లేఖనంలో చక్కగా మాట్లాడావు. ఈ రోజుల్లో రక్షణ పొందని వారు చాలామంది ఉన్నారయ్యా. యవనస్తుల్లో, యవన ప్రియులలో, దేవుని అభిప్రాయం కలిగిన వారిలో, వృద్ధురాండ్లో ఉన్నారయ్యా. వారిని కూడా మీ చేతులు కప్పజవుతున్నాను. ఈ వాక్యం ద్వారా బిడ్డలు అంగీకరించిన ఆయన దేవ వారందరూ కూడా సర్వసత్యంలో రావడానికి మీరే కృప చూపి దేవ మరొక విషయాల్లో ఇంకా ధ్యానించవలసిన విషయాలు ఉన్నాయి ప్రభా. మరొక వీడియోలో మరొక వారంలో మేము ధ్యానించడానికి మీరే కృప చూపి విన్న బిడ్డలు మీరు దీవించి ఈ వాక్యము నాయన, నీ వాక్యం 2 అంచెల ఖడ్గము అన్నది అన్నావు ప్రభా. అది ప్రాణాత్మలను కీళ్లను విభజించినైనా ఇదిగో నాయన గొప్ప కార్యములు చేయనని ప్రభా అపోస్తలుడు పౌలు ద్వారా హెబ్రీ పత్రికలు తెలియపరిచారు. ఆ రీతిగా మాలో కూడా నీ నూతనమైన కార్యములు జరిగించి మీరే మహిమ పొందుకోమని, మీ నామానికే మహిమ ఘనత ప్రభావములు ఆరోపించుకోమని నజరుడైన యేసుక్రీస్తు నామం పేరట ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలు.